వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. బూచేపల్లి సుబ్బారెడ్డి వెంకయ్యమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా దర్శి టైలర్స్ కు 350 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శి టౌన్ టైలర్స్ బూచేపల్లి చారిటబుల్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దర్శి టౌన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా జెండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దర్శి గడియార స్తంభం కూడలి నుండి దర్శి యూనియన్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో దర్శి టౌన్ ప్రెసిడెంట్ ధరణికోట శ్రీను, వైస్ ప్రెసిడెంట్ అందే విజయభాస్కర్, సెక్రటరీ పోతునపల్లి నాగు, జాయింట్ సెక్రటరీ తాటికొండ అంజయ్య, ట్రెజరర్ షేక్ మీరావలి, కన్వీనర్ పాణ్యం మజ్ను అలీ మరియు ఏపీ టైలర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కత్తి నాగేశ్వరరావు, ఏపీ టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎస్కే మస్తాన్వలి, గౌరవ సలహాదారులు ఎస్ఎండి గౌస్, అలాగే కమిటీ సభ్యులు, వర్కర్స్ పాల్గొన్నారు. టైలర్స్ డే సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియం సోవే గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి దర్శి పట్టణ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి మండల టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి నియోజక నియోజకవర్గ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి టైలర్స్ ఐక్యత. టైలర్స్ డే సందర్భంగా కుట్టు మిషన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి దర్శి పట్టణ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి మండల టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి నియోజకవర్గ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి టైలర్స్ ఐక్యత. సందర్భంగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియం సోవే గారికి శుభాకాంక్షలు. వర్ధిల్లాలి దర్శి పట్టణ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి మండల టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి దర్శి నియోజకవర్గ టైలర్స్ ఐక్యత, వర్ధిల్లాలి. ఓకే ప్రకాశం జిల్లా టైలర్స్ ఐక్యత.
దర్శి టౌన్ టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి దర్శి టౌన్ టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి దర్శి టౌన్ టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి దర్శి టౌన్ టైలర్స్ ఐక్యత జోహార్ విలియమ్స్ ఓహే జోహార్ విలియమ్స్ ఓహే జోహార్ విలియమ్స్ ఓహే జోహార్ విలియమ్స్ ఓహే జోహార్ ఏంది దర్శి నియోజకవర్గ టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి టైలర్స్ ఐక్యత టైలర్స్ డే సందర్భంగా కుట్టు మిషన్ ఓకే అంతా తిరిగి వచ్చిన తర్వాత ఆడ చదువుతున్నాం మాట్లాడదానికైనా ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ కన్వీనర్ లేడీస్ చేత అన్నా ఇటు తిరిగన్నా ఎటు తిరిగమ్మా మిరవలి ప్రెసిడెంట్ చదువు నాగు ఆడ లేడు నా ఇటు తిరిగాను ఓకే దర్శి నియోజకవర్గం టైలర్స్ దర్శి మండల టైలర్స్ ఇది 30 సంవత్సరాలుగా టైలర్స్ డే జరుపుకుంటున్న సందర్భంలో మేమంతా ఆఫీస్ బిల్డింగ్ దగ్గర నిలబడి ఈ కార్యక్రమం జెండా కార్యక్రమం ఈ భోజనాల కార్యక్రమం ఇది చేస్తున్నాము. అందువలన మా యూనియన్ అంతా బాగుండాలా, జిల్లా రాష్ట్ర నాయకత్వం కూడా బాగుండాలా, ఇదే కొనసాగుతూ ఐక్యతగా ఉండాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ నా నమస్కారాలు. ఆడవాళ్లకు, మగవాళ్లకు, లేడీస్ టైలర్లకు అందరికీ, మీ విలేకరులకు, మీ పత్రికా వాళ్లకు అందరికీ నా స్వాగతం. ఇది మా టైలర్స్ యూనియన్ని ఆదర్శంగా చూడండి. టైలర్స్ డే ఈరోజు 28వ తేదీ మనం జరుపుకుంటున్నాము. టైలర్ సోదరిమణులకు అందరికీ నమస్కారములు. ప్రపంచ వైడిగా టైలర్స్ డే అంటే గుర్తింపు ఈరోజే 28. దర్శి టౌన్లో గత 30 ఏళ్ళ నుంచి నాకు తెలిసి అందరం ఘనంగా చేస్తున్నాం. ప్రతి సంవత్సరం అందరూ సపోర్ట్గా ఉండి పెద్దలు, లేడీస్ కానీ జెంట్స్ కానీ మొత్తం షాప్లో వాళ్ళందరూ ఒకటయ్యి ఘనంగా మనం పండగలా వాతావరణంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా మనం గ్రాండ్గా చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ వచ్చిన మన టైలర్ సోదరు మొత్తానికి నా వందనములు. ముఖ్యంగా టైలర్స్ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా టైలర్స్ డే ప్రపంచవ్యాప్తంగా ఇక్కడికి వచ్చిన టైలర్స్ పెద్దలందరికీ, మా దర్శి టైలర్ సోదరులందరికీ మా శుభాకాంక్షలు. టైలర్స్ అందరూ ఐక్యతగా జరుపుకునే పండగ మనందరికి టైలర్స్ డే అంటే. ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి నా శుభాకాంక్షలు. దర్శి టైలర్స్ ఫిబ్రవరి 28వ తేదీ టైలర్స్ డే సందర్భంగా ఈ టైలర్ యూనియన్ ఆఫీస్ దగ్గర మా టైలర్స్ అంతా జెండా కార్యక్రమానికి పాల్గొని ఈ జెండా కార్యక్రమం ఆవిష్కరణ ఊరిలో పురవీధుల్లో జెండా కార్యక్రమం అయిపోయిన తర్వాత జెండా వందనం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి కూడా టౌన్ టైలర్స్ అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. చాలా టైలర్స్ అందరూ కూడా వచ్చి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. నా పేరు కత్తి నాగేశ్వరరావు, రాష్ట్ర టైలర్స్ ఏపీ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేను. ఉప సర్పంచ్ స్టేటు ఎస్కే మస్తాన్ గారు మా ఆధ్వర్యంలో మా టౌన్ టైలర్స్, మా ఒక ప్రెసిడెంటు, సెక్రటరీ, కమిటీ సభ్యులు, ట్రెజరర్ గారు, వీళ్ళు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు వీళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సందర్భంగా మీ అందరికి, జెంట్స్ బ్రదర్లకి, లేడీస్ సిస్టర్లందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ టైలర్స్ డేని ఎంతో ఆనందంగా మేమందరం కలిసి జరుపుకుంటాము ప్రతి సంవత్సరము. ఇదే విధంగా మేము టైలర్స్ అందరం ఐక్యతగా ఇదే విధంగా వర్ధిల్లాలని, మేమందరం ఐక్యతగా ఉండి దీన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. టైలర్స్ డే సందర్భంగా ఇక్కడ మేమందరం ఒక వేడుక జరుపుకుంటున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, తోటి మాతో పాటు టైలర్స్కి అందరికీ వందనములు. ఇలాగే ఎప్పటికీ మనం ఇలాగే సంతోషంగా అందరం కలిసికట్టుగా ఒక కుటుంబం లాగా జరుపుకోవాలని ఎప్పుడూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు టైలర్స్ డే చాలా ఘనంగా జరుపుకున్నాము. దానికి సహకరించిన మహిళలకి, సాటి సోదరులకి అందరికీ నా వందనములు. మేము ఇప్పుడు 3వ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మాకు చాలామంది దాతలు సహకరించారు. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి దాతలు మాకు సహకరించబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా టైలర్లు కూడా సహకరిస్తున్నారు. ఈ సంవత్సరం వచ్చేసి మనకి బూచేపల్లి సుబ్బారెడ్డి గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మనకి 350 మందికి భోజన కార్యక్రమానికి మనకి డొనేట్ చేశారు. వాళ్ళకి నాకు నమస్కారం. దానికి తోడు మన సోదరులు టైలర్స్ కూడా, టౌన్ సోదరులు కూడా సపోర్ట్ చేశారు. లేడీస్ టైలర్లు సోదరిలాగా నన్ను బాగా చూస్తున్నారు. 3 ఏళ్ళ నుంచి నాకు ఎక్కడికి రమ్మన్నా సపోర్ట్ చేశారు. రేపు ఎలక్షన్ టైం ఉంది కాబట్టి మనకి ఎవరు అనుకూలం ఉన్నా వాళ్ళ కాడికి వెళ్దాము. మేము ప్రపోజల్లో కొన్ని పెట్టాము. మేము ఇప్పుడు దిగిపోయినా కానీ కొంతమంది హౌస్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ప్రపోజల్ పెట్టాము. ఇళ్ళ స్థలాలు 2 ఎకరాలు ఎదిగా మనం వాళ్ళు చేస్తా అన్నారు. మేమున్నా లేకపోయినా మటుకు మేము చేస్తాం. అసోసియేషన్ కమిటీకి కూడి వచ్చిన టైలర్ సహోదరులకు, అలాగే ప్రెసిడెంట్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీకి, ట్రెజరర్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి గత 3 సంవత్సరాలుగా మమ్మల్ని ఎన్నుకొని మీరు మాకు ప్రోత్సహించి చాలా సహకరించారు. మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అంత మాత్రమే కాదు, మరి సీనన్న చాలా ప్రయాసపడుతూ ఉన్నారు. కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు, కొంతమంది మా వల్ల కాదన్నా మీరే చేయండి అని అన్నని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి చాలాసార్లు మాకే బాధేసింది. ఎవరు వచ్చినా రాకపోయినా అన్న ఒక్కడే ఈ కార్యక్రమానికి ముందుగా వెళ్ళి ఒక్కడే ఈ కార్యక్రమం నిర్వహిస్తూ చాలా ప్రయాసపడుతూ ఈ టైలర్స్ డేని ఇంత ఘనంగా జరిపిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, రాబోయే రోజుల్లో కూడా మరి కొన్ని కార్యక్రమాలు అన్న దృష్టిలో ఉన్నాయి.
అవన్నీ కూడా అన్న చేయాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంత మాత్రమే కాదు, సహకరించే ప్రతి ఒక్కరు కూడా అన్నకి సపోర్ట్గా నిలబడాలి. ఏదో ఒక్కరి వల్ల, ఇద్దరి వల్ల, లేదు ఒక నలుగురు ఐదుగురు వల్ల అయ్యే పనులు కాదు ఇది. టైలర్స్ అందరూ ఐక్యతగా ఉండి ప్రతి వారు సహకరిస్తేనే మనం ఒక అడుగు ముందుకు వేయగలుగుతాం. మరి గత 3 సంవత్సరాల్లో కూడా అన్న మరి దీని రిజిస్ట్రేషన్ విషయంలో కూడా ఎంతో ప్రయాసపడ్డారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా జరిగించారు. టైలర్స్ అందరికీ కూడా గుర్తింపు కార్డులు అవి కూడా అందినాయి. అంత మాత్రమే ఇంకా స్థలాల విషయంలో కూడా ఒక అడుగు ముందుకు వేయాలని ఆశపడుతున్నాం. ఆ విషయంలో కూడా మీరు అందరూ మాకు సపోర్ట్గా నిలబడాలని కూడా మేము కోరుకుంటున్నాం. అంత మాత్రమే కాదు, మరి సీనన్న నేను చూస్తూనే ఉన్నా 3 సంవత్సరాల నుంచి ఒక్కోసారి మాకే కుదరని పరిస్థితులు కూడా ఉన్నాయి. మేము కూడా వెనకాల వెళ్ళలేకపోయినా అన్న ఒక్కడే ముందు వెళ్ళి అతనే కొంత ఖర్చు పెట్టి కొన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. కనుక మనం అందరం కూడా సపోర్ట్గా నిలబడాలని, ఇంకా రాబోయే రోజుల్లో ఈ టైలర్స్ డేని ఇంకా ఘనంగా జరిగించాలని మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వారికి సహకరించాలని కోరుతూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ 3 సంవత్సరాలు మమ్మల్ని నెంబర్గా ఎన్నుకున్నారు అన్న, సీన్ అన్న, ఈ కమిటీ నెంబర్ మొత్తం. సీన్ అన్న చాలా బాగా చేశాడు. అసలు అన్నకి ఇంకెంత చెప్పినా మనం రుణస్తులమే. ఎందుకంటే చాలా భారం ఇది, ఏదో కొంచెం అలిగిపోవటం అలాంటిది మన సభ్యులు ఎవరు అలా కలిగి ఉండొద్దు. ఎందుకంటే కొంచెం మన మనీ పడినా ఏదైనా సీన్ అన్న ఎన్నిటికి ముందుకు సాగిపోతా ఉండు. తన్ని ఇబ్బంది పెట్టొద్దు, కమిటీని ఇబ్బంది పెట్టొద్దు. అందరం ప్రేమగా ఐక్యతతో కలిగి మనం ముందుకు సాగిపోతేనే మన ముందు ఏమన్నా ఎమ్మెల్యే గారు వస్తుంది, ఇప్పుడు వెంకయ్యమ్మ గారు వస్తుంది, బూసేపల్లి శివప్రసాద్ రెడ్డి సార్ వస్తుండు. తన వల్ల ఏదన్నా మనం అడిగి, ఇళ్ళ స్థలాలు లేవు, ఎంతోమంది పేదలుండు, ఎంతోమంది కుట్టుతోటే బతికి పిల్లలు పోషించుకోవాలి. అటప్పుడు మనం అందరం ప్రేమతో ఐక్యత కలిగి మనకు స్థలాలు, గృహాలు కావాలి కాబట్టి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం. అద్దెలు నివసించుతున్నాం ఇంతవరకు. సెంటర్లో షాపులు రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. అన్నోళ్ళని పెద్దల్ని మనం సహకరించి వాళ్ళ సపోర్ట్గా ఉండి, మేము కూడా స్త్రీలుగా మేము సపోర్ట్గా ఉండి మాకు కూడా హెల్పింగ్ చేస్తారని అన్న సీన్ అన్న ఎంతో ప్రయాసతో సాగిపోతుండు. ఇంక హెల్పింగ్ చేయాలని కూడా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు ఎస్ఎండి గౌస్. నేను 56 సంవత్సరాల నుంచి ఈ టౌన్లో షాప్ పెట్టి ఉన్నాను. గత 35 ఏళ్ల నుంచి యూనియన్ని స్థాపించి అలా ఇళ్ల స్థలాల కోసం అన్నిటి పోరాడాం. ఇస్తామన్నది మా చేతులారా మా టైలర్లే ఏదో ఆ కాలువలు పడి ఆడులు చచ్చిపోతారని క్యాన్సిల్ చేసుకుంటే వేరే వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాను. మా దర్శి టైలర్స్ సహకారంతో అందరూ కలిసి మా మేస్త్రి ఉండాల జిల్లాలో అని చెప్తే జిల్లా వైస్ ప్రెసిడెంట్గా మనం ఏం చేయాలా, దర్శనం మా టైలర్స్ మంచి చెడు జరగాల, మాకు ఏదైనా న్యాయం చేయాలా, ప్రభుత్వ పరంగా కానీ అందరితో కానీ మా వాళ్ళతో కానీ అందరి సహకారాలు కావాలని నేను కనీసం ఇళ్ల స్థలాలు పోగొట్టుకున్నా, మన స్థానిక బిల్డింగ్ ఒకటి కావాలా. ఇంకా పదంలో టైలర్స్ బిల్డింగ్ ఉంది, కొద్దిలో బిల్డింగ్ ఉంది. మనం ఎప్పుడైనా కానీ ఏదైనా మంచి మాట్లాడాలంటే ఆ చెట్ల కింద ఆ స్కూళ్ళలో పోయి మాట్లాడుకుంటున్నాం. అట్లా కాదు, మనం ఒక బిల్డింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడు నాతో సహకరించారు ఈ నాగేశ్వరరావు ఒకడు. సహకరిస్తే నా ఆలోచన ఇది అన్న చేద్దాం వేసి సహకరించారు. అందరితో పోయినాం. అదే ఇది మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ప్రియారాజ్యం అప్పుడు మాకు స్థలం కావాలయా, మాకు 5 లక్షలు ఇవ్వాలని చెప్పి వాళ్ళని అడిగాం. మేము ఇవ్వలేము, 2 లక్షలు అయితే ఇస్తాము, మేము గెలిచిన తర్వాత మేము బిల్డింగే కట్టిస్తామని మద్దిశెట్టి గారు చెప్పి 2 లక్షలు ఇస్తాము తీసుకున్నాను. ఆ 2 లక్షలు తీసుకొని జిల్లా నాయకులు, మా టైలర్ సీనియర్ నాయకులు నాగూరు గారు వచ్చారు. ఆ సంవత్సరంలో బిల్డింగ్ గురవారెడ్డి గారు ప్రెసిడెంట్, ఆయన స్థలం కోరితే స్థలం ఇచ్చాడు ఆయన ప్రెసిడెంట్ గారు. దాని తర్వాత దీంట్లో బిల్డింగ్ కట్టియాలనే ఆశయంతో ఆ నాగూరు గారు మా జిల్లా సెక్రటరీ గారు వచ్చారు. అతని సమక్షంలో మాలపిచ్చా కుమారుడు నాగేశ్వరరావు గారు, మట్టుపల్లి నాగేశ్వరరావు గారికి కాంట్రాక్ట్ ఇచ్చాం. బిల్డింగ్ 10-12 లక్షలు ఇచ్చి ఆ 1,00,000 రూపాయలతో అడ్వాన్స్ స్టార్టింగ్ చేసి ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టాలా, ఇంత డబ్బు ఎట్టొస్తుంది అని కష్టపడి, నేను షాపులో సింగిల్ మనిషి, నాకు వర్కర్లు కూడా ఉన్నారు. అదేవిధంగా నా తోటి టైలర్స్ ఇదే అబ్బాయి పోవాలా, మనం కష్టపడితే మన బిల్డింగ్ ఏంటంటే నాకు సహకరించారు. కొంతమంది సహకరించారు బ్రహ్మాండంగా. ఒక ఎండలోనే పోతే 32,000 ఇటుక సంపాదించినారు ఉచితంగా. ఆ విధంగా చేసుకుని కష్టపడి ఈ బిల్డింగ్ ఇంతవరకు తయారు చేసి ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అయినంత వరకు నేను ఎస్ఎండి గౌస్. నేను
గౌరవ అధ్యక్షుడిని. నాకు పదవులు అక్కడ పదవులు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళే ఉండండి, వెనక ముందు నేను ఉండి నడిపిస్తాను అంటే నాకు సహకరించారు. ఇంతవరకు ఈ బిల్డింగ్ కట్టించారు. తర్వాత కొత్త బాడీ ఎన్నుకోవాలన్నాం. కొత్త బాడీకి ఈ కుర్రవాళ్ళకు అప్పచెప్పాం. కుర్రవాళ్ళు కూడా బాగా కష్టపడి కొత్త అయినా కష్టపడి ఎవరు సహకరించకపోయినా సహకరించిన వాళ్ళతో తిరుగుతూ కష్టపడి 3 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. చాలామంది టైలర్లు సహకరించడం లేదమ్మా. ఇంతకుముందు లేడీస్ ఎంతమంది వచ్చేవాళ్ళు మీకు తెలుసు. ఏది సహకరించడం లేదు. ఏందో ఈయనంటే ఏంది మనకెందుకు, ఏందో వాళ్ళే వస్తారు వాళ్ళే పోతారు. ఇప్పుడు కూడా మా జెండా ఊరిగిస్తుంటే రోడ్ల మీద ఉన్నారు. మేమంతా ఎండలో పడిపోయినా వాళ్ళు అప్పుడప్పుడు అట్లంతా కలిసి వీడికి వచ్చి అట్లా కాకుండా ఇదే ఈయనకి ఇబ్బంది ఉండే మేము మానుకుంటాం, మేము చేయలేము అనే ఆలోచనలు వచ్చింది ఈ కమిటీ. కాదు బాబు, ఉండండి, కష్టం లేదు ఏ పని చేయలేము, కష్టపడితేనే పనులు అవుతాయి, కష్టం చేసేవాడికి ఇబ్బంది వస్తుంది. అందువల్ల ఇదే కమిటీ రన్నింగ్ కావాలని నా కోరికగా వాళ్ళందరికీ చెప్తూ, అది ఏదైనా ప్రభుత్వ పరంగా కావాలంటే నలుగురు కలిసిపోతే ఇది ఒక్కరితో కాదు, ఒకటి చేసేది కాదు. లేడీస్ టైలర్లు కూడా మీలో కూడా ఒక ఐక్యత ఉండాలి. మీరే కాదు, మనకు ఇప్పుడు ఉన్న లేడీస్ టైలర్లు ఆధారంగా బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. మీకు సంక్షేమ పథకాలు ఏదైనా కావాలంటే ఇదే బిల్డింగ్లో టైలర్స్ లేడీస్ టైలర్లకు మనం నేర్పించేదానికి, కుట్టు మిషన్ నేర్పించేదానికి ప్రయత్నం చేశా. అందరికీ తెలుసు, మిషన్లు కూడా ఉచిత ధర్మదానాలు ఇస్తామన్నారు, కానీ ఇది ఫలించేలా. పేదలకు ఉచితంగా ఏదైనా డబ్బులు ఉన్నప్పుడు ఫీజు తీసుకుని 2-3 లేడీస్ టైలర్ సీనియర్లకు పెట్టి వాళ్ళకి చెప్తూ, మా టైలర్లో సీనియర్లు వారానికి ఒకరు వచ్చి వాళ్ళ సలహాలు ఇస్తూ దీనిలో ఈ బిల్డింగ్లో నడపాలనేది ఉద్దేశం. కానీ అది పట్టించుకునేవాడు నాతో లేడు. నేను చెప్పి ఇసిపోయిన ఆరోగ్య పరిస్థితి బాగా నేను మానుకున్నా. అయితే నన్ను ప్రతిసారి గౌరవించి అందరు పిలుస్తారు, నేను రావాలా. నేను సచ్చినంత వరకు ఈయనని బాధ్యుని, ఈయనని పెట్టినోడిని కాపాడినోడిని నా జీవితం మొత్తం దీనికే పెట్టిన. నేను చచ్చిపోయిన ఆశంగా ఉండేది ఒక బిల్డింగ్ అని అది కట్టించిన. అదే అమ్మ. ఇక్కడ ఈ కార్యక్రమంలోనే మేము వచ్చాడు ఆహ్వానం కూడా ప్రెసిడెంట్ ఇంకో లిమిటెడ్ మినిస్టర్ వచ్చారు. మన మ్యాట్లు మన ఫోటో మొత్తం ఇచ్చారు. నువ్వు రా ఆయనకి